వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా పరారీలోనే ఉన్నారు. గత 2 రోజుల నుంచి ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వర్మ కోసం కోయంబత్తూరుకు ప్రత్యేకంగా ఒక పోలీస్ బృందం వెళ్ళింది. మరో 2 బృందాలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై వర్మ మీద ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2 సార్లు విచారణకు వర్మ డుమ్మా కొట్టారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్మ మాత్రం పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వర్మ తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశారు. తొలి నోటీసుకు స్పందిస్తూ తనకు షూటింగ్ షెడ్యూల్ ఉందని, వారం రోజులు గడువు కావాలని పోలీసులకు వర్మ తెలిపారు. దీంతో ఈ నెల 25న హాజరు కావాలని పోలీసులు మరో నోటీసు ఇచ్చారు. ఆ తేదీ హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు వర్మ. మరోవైపు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో వర్మ వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఇక వర్మ పరారీకి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి వర్మకు సంబంధించి కోర్టులో ఈ రోజు ఏమైనా వెసులుబాటు కలుగుతుందేమో అనే ఆశతో వర్మ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు నిన్న వచ్చి నోటీసులకు రెస్పాండ్ కాలేదు కాబట్టి నిన్న వచ్చి మరోమారు నోటీసులు ఇవ్వడానికో, లేకుంటే విచారించడానికో, లేకుంటే పట్టుకెళ్ళడానికో ఏదో రకంగా వచ్చారు కాబట్టి అప్పుడు అవాయిడ్ చేశారు. కొంత కోర్టు వెసులుబాటు ఇస్తే ఇవి తప్పించుకుంటాం, లేకపోయినట్టయితే నిన్ననే అరెస్ట్ చేయించినట్టయితే ఈ రోజు వెసులుబాటు పనికి వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో వర్మ కొంత లీగల్ సపోర్ట్ గా, అంటే కోర్టుల నుంచే తనకు కొంత ఏదో ఒక రిలీఫ్ దొరుకుతుందనేది ఆయన భావిస్తున్నాడు. అయినప్పటికీ ఇప్పటి వరకు అయితే ఆయనకు అలాంటిది ఏమీ లేదు. ఇంకోవైపు వర్మ చెప్తున్నటువంటి విషయాలు నిజమా కాదా, తనకు షూటింగ్ ఉందనో లేకుంటే ఇంకేమైనా కారణాలు చెప్తా ఉన్నాడు, అవి నిజమైన కారణాలు లేదు. ఎందుకంటే కోర్టులో పోలీసులు ఇది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. తనకు ముందే షెడ్యూల్ ఉంది, ఎక్కడుంది, నిజంగానే షూటింగ్ ఉందా లేదా, లేనట్టయితే ఆ విషయాన్ని కోర్టుకు తెలిపే అవకాశం ఉంటుంది. ఆయనకు షూటింగ్స్ లేకపోయినప్పటికీ, షెడ్యూల్ లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా విచారణను అవాయిడ్ చేస్తున్నాడు. విచారణకు సహకరించడం లేదు కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఆ టీం ఏదైతే ఉందో, నిన్న వచ్చినటువంటి టీం ఇంకా హైదరాబాద్ లోనే తెలుస్తుంది ఏపీ పోలీసులకు సంబంధించి. మరోవైపు రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ రోజు కోర్టు నుంచి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ ఆల్రెడీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో 2 పిటిషన్లు, ఒకటి క్వాష్ పిటిషన్, ఒకటి యాంటిసిపేటరీ మూవ్ చేసుకున్నప్పటికీ ఆ క్వాష్ పిటిషన్ ఎంటర్టైన్ చేయలేదు, బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా ఎంటర్టైన్ చేయలేదు. కాబట్టి ఈ రోజు ఏమైనా వెసులుబాటు వస్తుందేమో అని చూస్తున్నారు. ఒకవేళ వెసులుబాటు రాకపోతే వర్మ ఎదుట ఇంకో ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకుంటే విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రామ్ గోపాల్ వర్మను మరోమారు విచారించడానికి నోటీస్ సర్వ్ చేయాలా, లేకుంటే ఆల్రెడీ 2 సార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు కాబట్టి ఆయన్ను ఎక్కడున్నా ట్రేస్ చేసి పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు ఏంటి అని కూడా ఆరా తీసినట్టు తెలుస్తాం. కేవలం ఫోన్ అవాయిడ్ చేసినంత మాత్రాన వర్మను పట్టుకోలేకపోవడం అనేది ఏం కాదు, ఖచ్చితంగా పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నట్టయితే మనకు అర్థమవుతా ఉంది. ఇంకోవైపు కోర్టులో బెయిల్ ఇవ్వకపోయినప్పటికీ కనీసం అరెస్ట్ చేయకుండా విచారణ సహకరిస్తాము, లేకుంటే డిజిటల్ అరెస్ట్, ఏవో కొత్త ప్రపోజల్స్ అయితే వర్మ న్యాయవాదులు ముందుకు తీసుకొచ్చారు. చూడాలి, ఎందుకంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత దాంట్లో వెసులుబాటు ఉన్నది అంటున్నాడు. అంతేకాకుండా బిఎన్ఎస్ లో డిజిటల్ అరెస్ట్ చేసుకోవచ్చు, డిజిటల్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు, వర్చువల్ ఎంక్వైరీ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని విషయాలు బయటకు చెప్తున్నప్పటికీ అవి కోర్టు ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తాయని చూడాల్సిన పరిస్థితి. ఒకటి, విచారణ దశలో ఉండి కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయకుండా అరెస్ట్ ను ఆపడం అనేది కోర్టులు కూడా ఏ మేరకు చూస్తాయో చూడాలి. ఇప్పటికైతే అంటే చిన్న సమస్య, ఆయన పైన కేసు రిజిస్టర్ చేసిన దాంట్లో 7 years ఇంప్రిజన్మెంట్ మాత్రం లోపు ఉన్నాయి. అరెస్ట్ అయిన బెయిల్, లేకుంటే అంటే స్టేషన్ బెయిల్ కావచ్చు, లేకుంటే కోర్టు నుంచి బెయిల్ ఈజీగా వచ్చే అంశాన్ని అనవసరంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను తప్పుదోవ పట్టించి ఇన్వెస్టిగేషన్ అవాయిడ్ చేయడం వల్ల రేపు రిమాండ్ తప్పదనే విషయాన్ని న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండాలి. చూడాలి మరి రామ్ గోపాల్ వర్మ అరెస్టులకు భయపడను, న్యాయస్థానాలకు వెళ్తాను, కోర్టులో
పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతాను, నేనేం తప్పు చేయలేదని చెప్పినప్పటికీ ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు కాబట్టి ఆయన మరి అజ్ఞాతం వీడి ఎప్పుడు వస్తాడు, కోర్టు రిలీఫ్ ఇవ్వకుండా ఏం చేస్తాడు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. రైట్ సునీల్. బుల్టన్లో షార్ట్ బ్రేక్.